ఆంటీ గారండి, ఈ పిల్లల సైకిల్ పనిచేయదు కదా, నేను తీసేసుకోనా? పిల్లల సైకిల్ నువ్వేం చేసుకుంటావు? రిపేర్ చేయించుకుని ఆఫీస్కి వేసుకెళ్తాను. మీకు ఎందుకు? పట్టుకుపోతున్నాను నేను ఇది. ఈ ఎండలు దొబ్బేస్తున్నారా బాబు, చచ్చిపోతున్నారు. నేను పడేస్తాను. ఇంత జాగ్రత్త ఎప్పటి నుంచి వచ్చింది రోయ్? ఒరే, మన ఊరు శుభ్రంగా ఉంటే మనకే మంచిది కదరా. అబ్బచ్చా, ఇప్పుడు నేను చెప్పు. చెప్తా నేను. వస్తు మార్పిడి గురించి అన్నావు నువ్వు. అంటే మన దగ్గర ఉన్న వస్తువు ఇస్తే ఇంకో వస్తువు మనకి ఇస్తారు. ఇలాంటిదే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది. ఇది డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ అనమాట. దీంట్లో భాగంగానే స్వచ్ఛరథం ప్రతి ఏరియాగా వస్తుందిరా. మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వేస్ట్, ఇనుము, బట్టలు, కాగితాలు, పుస్తకాలు ఏమున్నా వీళ్ళకి ఇచ్చామనుకో, నిత్యావసర వస్తువు ఏదైనా తీసుకునేలాగా ఒక మినీ మార్ట్ తరహాలో ఈ స్వచ్ఛరథాన్ని రూపొందించారా. అవునా? ఇలా కలెక్ట్ చేసిన పొడి చెత్తని గుర్తింపు పొందిన ఆథరైజ్డ్ స్క్రాప్ వెండర్ ద్వారా సైంటిఫిక్ పద్ధతిలో రీసైకిల్ చేస్తారా. మరి తడి చెత్తారా? తడి చెత్తని SWPC పద్ధతిలో వర్మీ కంపోస్ట్గా మారుస్తారు. సో దీనివల్ల ఊరు శుభ్రంగా ఉంటుంది, మనకి ఏదో ఒక వస్తువు దొరుకుతుంది. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. అయితే ఈ రోజు నేను కూడా మన ఊరిని శుభ్రంగా ఉంచుతాను. సరేనా బాట్లీ?